ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చ్ 14. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. కీర్తన 34:15. 1947 సంవత్సరంలో యుద్ధభూమి నుండి తిరిగి తమ గృహములకు వెళ్ళుటకు 1530 మంది సైనికులను తీసుకొని ఒక ఓడ సౌతాంప్టన్కు వచ్చెను. ఆ ఓడ వచ్చినప్పుడు చాలామంది బంధువులు, స్నేహితులు తమ ప్రియులను కలుసుకొనుటకు ఓడరేవుకు వచ్చిరి. యుద్ధము ఆరంభమైనప్పటి నుండి తన ప్రియుని నుండి వేరు చేయబడిన ఒక యవనస్తురాలు కూడా ఆ రేవుకు వచ్చెను. యుద్ధమున్నను లేకున్నను ఎవరునూ వారి హృదయములు మార్చలేకపోయిరి. వారు ఒకరికొకరు నమ్మకముగా నుండిరి. ఆ అమ్మాయి అక్కడ పైకి క్రిందికి వెళ్ళుచు అటు ఇటు చూచుచు ఆశతో వెతుకుచుండెను. అందరూ ఒకే విధముగా కనబడిరి. ఎందుచేతననగా అందరూ ఒకే విధమైన వస్త్రములు ధరించిరి. అంత పెద్ద సమూహములో ఆమె తన యవ్వన భర్తను గుర్తించగలదా? ఆమె అటు ఇటు తిరుగుటను చూచి సైనికులు అపహసించసాగిరి. వారేమీ అనుచున్నప్పటికీ ఆమె లక్ష్య పెట్టలేదు. తన యవ్వన భర్త ఆమెకు ఉత్తరం రాసెను కనుక అతడు తప్పకుండా ఆ ఓడలో ఎక్కడో ఒక చోట ఉండునని ఆమె ఎరుగును. అకస్మాత్తుగా తన పేరు పిలువబడట వినెను. ఓ, అతడే నా యవ్వన భర్త, అతడక్కడ ఉన్నాడు అని సంతోషముగా అనెను. దాదాపు 1000 మంది ఆమె దృష్టిని ఆకర్షించ ప్రయత్నించిరి కానీ అది వ్యర్థమైపోయినది. అదే విధముగా ఒకసారి మనము మన ప్రభువును అనుభవపూర్వకంగా ఎరిగిన ఎడల ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఆయన నుండి మన కన్నులు త్రిప్పివేయజాలరు. మన కన్నులు కూడా ఎల్లప్పుడూ ప్రభువునందే లగ్నమై ఉండవలెనన్నది మా ఆశ. ఒకవేళ ఆయన నామం కొరకై అత్యధికమైన హింస, దూషణ, హేళన చేయబడట అనునవి కలుగవచ్చును. మన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి ద్వారా ద్వేషించబడవచ్చును. ఇవన్నీ మనకు వెనువెంటనే జరగవచ్చును, లేక కొంత ఆలస్యం కావచ్చును. చాలామంది విశ్వాసులు, స్త్రీలు, పురుషులు డబ్బు, స్థానమును బట్టి త్రోవ తప్పిపోవచ్చున్నారు. వారు తమ ప్రభువును తృణీకరించుతున్నారు. కానీ మన ప్రభువు మనలను ప్రేమించుచున్నాడు. ఆయన మనతో బూదిగంతముల నివాసులారా నా వైపు చూడుడి అని చెప్పుచున్నాడు. యెషయా 45:22. ఎంతటి ప్రేమగల ఆహ్వానము! ప్రభువు మనందరితో నీ కష్టము, నీ పరీక్ష, నీ శోధన ఏదైనాను నా వైపు చూడుము అని చెప్పుచున్నాడు. విజయం నాకు రహస్యం ఇదియే. నీ భయములు, నీ కష్టములు, నీ హింసలు ఏమైనప్పటికీ ప్రభు తన వైపు చూచుటకు నిన్ను పిలుచుచున్నాడు. మొట్టమొదటిగా దావీదు పశ్చాత్తాపంతో కూడిన కన్నీటితో, దుఃఖముతో ప్రభు యొద్దకు వచ్చెను. అప్పుడు అతని ముఖములో సంతోషం కనబడినది. కీర్తనాకారుడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెనని చెప్పుచున్నాడు. వెంటనే వారి ముఖములు ప్రకాశించెను. మనము ఈ మాటలు అధికారముతో చెప్పవచ్చును. నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించిన వాని వైపు నీవు చూచిన ఎడల నీ కష్టములు, నీ పరీక్షలు, నీ బాధలన్నీ మాయమగును. గాయపరచబడిన తన చేతులను, కాళ్ళను చూపి ఆయన ఈ మాటలు చెప్పుచున్నాడు. నా వైపు తిరిగి నీ కొరకు ఏమి చేసినో చూడుము. నిన్ను క్షమించుటకు, నిన్ను మార్చుటకు, నీ భయములన్నిటినీ, బాధలన్నిటినీ, పరిశోధనలన్నిటినీ తొలగించుటకు నేనెంత శ్రమ పడుతునో చూడుము. నేడే ఆయన వైపు చూడుము. అప్పుడు నీవు కూడా ప్రకాశమానముగా కాగలవు.